నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టం హామీలన్నీ అమలు చేస్తూ హోదాకు తగ్గ సాయాన్ని అందించడానికి కేంద్రం సిద్ధముగా ఉన్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని గౌరవిస్తూ ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలకు సమానమైన మొత్తాన్ని ప్యాకేజీలో అందిస్తామని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నాటి నుంచి నిర్మాణ ఖర్చును కేంద్రమే భరించనుంది. తొలి ఏడాది రెవెన్యూ లోటును పూడుస్తామంటుంది. రైల్వే జోన్పై మంత్రి సురేష్ ప్రభు స్పష్టత ఇస్తారు. రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్గా మారటం, మరోవైపు 14వ ఆర్థిక సంఘంతో ఏర్పడిన సందిగ్ధత, ఇతర సాంకేతిక కారణాల నేపథ్యంలో హోదా ఇవ్వలేని సంక్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం భారీ ప్యాకేజీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీలోని కీలక అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, ఐవీఆర్ కృష్ణారావు గారు, పలు ఉన్నత హోదాల్లో సేవలందించిన ఐఏఎస్ ఉన్నతాధికారి, విశ్రాంత చీఫ్ సెక్రటరీ, పివి రావు గారు, పెన్నార్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ఎండి, చిట్టూరు సురేష్ రాయుడు గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. కృష్ణారావు గారు, రాష్ట్ర విభజన అనంతరం చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. వివిధ సంక్లిష్ట పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనేది మీకు సుస్పష్టమైన విషయం. ఇప్పుడు ప్రకటించబోతున్నటువంటి ప్యాకేజీ సంబంధించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇవన్నీ కూడా ఈ సమస్యల్ని ఎలా అడ్రస్ చేయొచ్చు అంటారు? ప్రధానంగా ముందు ప్రత్యేక హోదాను గురించి మాట్లాడతాను, ఎందుకంటే దీని గురించి చాలా కన్ఫ్యూషన్ ఉన్నది. డిఫరెంట్ పీపుల్ దీన్ని వివిధ రకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నారు. ఒకటి, ప్రత్యేక హోదా అనేది బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు, హిల్ స్టేట్స్కు, ఇటువంటి వాటికి కొంత ఎక్కువ వెసులుబాటు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక విధానం. దీనివల్ల ఏ సాయాలు వస్తాయి, ఏ సాయాలు రావు అంటే, సాధారణంగా ఏ రాష్ట్రానికైనా వచ్చేటటువంటి వివిధ ప్రాజెక్టుల మీద నిధుల్లో ముఖ్యమైన నిధులు, ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వచ్చేటటువంటి స్కీమ్స్ కింద వచ్చే నిధులు, రెండోది విదేశాల నుంచి మల్టీలేటరల్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ, ఇటువంటి వాటి నుంచి తీసుకునేటువంటి నిధులు. వీటికి విదేశాల నుంచి వచ్చేటటువంటి నిధులు 12వ ఫైనాన్స్ కమిషన్ తర్వాత, అంటే రంగరాజన్ గారి ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత ఒక మౌలికమైనటువంటి మార్పు వచ్చింది. అంతకుముందు దీన్ని 70-30 రేషియోలో సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తూ 30 స్టేట్ గవర్నమెంట్ భరించే సిస్టమ్ ఉండేది. మొత్తం అంతా లోన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునేది. 12th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ చేసేశారు. బ్యాక్ టు బ్యాక్ అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికే లోన్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వమే ఆ అప్పును తీర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కీమ్స్లో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, అవన్నీ 100% వచ్చేస్తే వాటిలో ఇబ్బంది లేవు. రెండోది సెంటర్ సెక్టార్ స్కీమ్స్. ఈ సెంటర్ సెక్టార్ స్కీమ్లో మళ్ళా 50-50, 75-25 కింద షేర్ చేసేటువంటి సిస్టమ్ అర్లియర్ ఉండేది. ఇదంతా బిఫోర్ ది 14th ఫైనాన్స్ కమిషన్. 12th ఏమో రంగరాజన్ కాదు, 14th వేణుగోపాల్ రెడ్డి గారి. ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఏమో బ్యాక్ టు బ్యాక్ లోన్ కింద 12th ఫైనాన్స్ కమిషన్లో అయితే, ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చి డెవల్యూషన్స్ పెంచిన తర్వాత ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, బేసికలీ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్లో ఫండింగ్ సిస్టమ్ మారి 60-40 అయింది. 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టు, 40% స్టేట్ గవర్నమెంట్. అండ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కూడా బాగా తగ్గిపోయినాయి. ఎందుకంటే డెవల్యూషన్ 42%కు పెంచారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండే డబ్బులు కూడా తగ్గిపోయినాయి కాబట్టి స్కీమ్స్ కూడా తగ్గిపోయినాయి. ఈ సిస్టంలో ప్రత్యేక హోదా వస్తే నీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చేటటువంటి డబ్బు మొత్తం నువ్వు రుణరేపైనా కట్టాల్సింది 90% గ్రాంట్ అయిపోతుంది, 10% నువ్వు రుణం చెల్లించాల్సి వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది, సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో వచ్చేటటువంటి 60-40 కూడా 90-10 అవుతుంది. నిన్న నేను జైట్లీ గారు ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్లో విన్నదాన్ని బట్టి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా 90-10 కింద ఇస్తామని చెప్పినట్టున్నాడు. దట్స్ ది
అండర్స్టాండింగ్ ఐ గాట్. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కింద ఎక్కువ చెప్పినట్లేడు. బట్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఈ రోజు అంత ఇంపార్టెంట్ కాదు. బిఫోర్ 14th ఫైనాన్స్ కమిషన్ దే వర్ ఇంపార్టెంట్. 14th ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్స్ పెరిగిన తర్వాత సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ తగ్గిపోయినాయి, వాటి నుంచి వచ్చే డబ్బు తగ్గిపోయింది. కాబట్టి అది పెద్ద ఫైనాన్షియల్గా మన మీద ఇంపాక్ట్ అవుతుందని నేను అనుకో. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ 90% గ్రాంట్ చేస్తామనంటే యాక్చువల్లీ చెప్పక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినట్టే. బికాస్ దే హ్యావ్ సమ్ బ్రాడర్ ఇష్యూస్ విత్ అదర్ స్టేట్స్ అండ్ ఆల్సో ది 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. అండ్ ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పదాన్ని మొత్తం తీసేస్తున్నాం అన్నాం కాబట్టి దాని కింద చెప్పకుండా మోర్ ఆర్ లెస్ దాని కింద వచ్చేదంతా ఇచ్చేశారు. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇది అండర్స్టాండ్ చేసుకుంటే నిన్న ఇచ్చినటువంటి డిస్పెన్సేషన్ మంచి డిస్పెన్సేషన్ అనేది నా ఒపీనియన్. చాలామంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏది ట్యాక్స్ ఇన్సెంటివ్స్ను స్పెషల్ కేటగిరీ స్టేటస్ను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రావు. నా వరకు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పదం వాడకపోయినా ఇన్ స్పిరిట్ దాన్ని అడ్రస్ చేశారని నేను అనుకుంటున్నాను. నరసింహరావు గారు, హోదా ఇవ్వలేని సంక్లిష్ట పరిస్థితుల్లో కేంద్రము ప్రత్యేక ఆర్థిక సాయాన్ని చేయనట్లుగా ప్రకటించింది. దీనివల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సంక్లిష్ట పరిస్థితులు తొలగే అవకాశం ఉందంటారా? హోదా ఇస్తే వచ్చే సదుపాయాలు ఇంకో రంగా కలగజేస్తామన్నారు. వాళ్ళు చెప్పింది స్పష్టత లేదు. రేపు వాళ్ళు డీటెయిల్డ్ పేపర్ సబ్మిట్ చేస్తే కానీ మనకు తెలియదు ఎంతవరకు చేస్తారన్నది. హోదా ఇస్తే హోదా అన్నది చాలామంది వాళ్ళ రాజకీయవాదులు కానీ చాలా పార్టీలు కానీ అదే లక్ష్యమైనట్లు మాట్లాడుతున్నారు. అదొక మార్గం మాత్రమే. అనేక మార్గాలు ఉన్నాయి. స్టేట్ని మన రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోతానికి సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అనేక మార్గాలు మనం అవలంబించాలి. అందులో ఈ ప్రత్యేక హోదా అనేది ఒక చిన్న మార్గం. దాన్నే లక్ష్యంగా ఆ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి సర్వనాశనం అయిపోయిందని చాలామంది చెబుతున్నారు. అది వాస్తవం కాదు. ప్రత్యేక హోదా ఇస్తే మనకు జరిగేది ఏంటి? మనకొడేది రెండు విషయాలు. ఒకటి మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 30% మనం పెట్టుకోవాల్సి వస్తే ఆ 30% కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు, లేదా ఎక్స్టర్నల్ ప్రాజెక్టు మొత్తానికి వాళ్ళు ఇచ్చేవాళ్ళు మనం పెట్టుకునే పరిస్థితి లేకుండా. అలా కాకుండా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ మనం పెట్టుకోవాల్సిందే. దానికి వాళ్ళు ఏం చేశారు? కాంపన్సేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు పెట్టుకునేట్లయితే మీరు కనుక 30% భరిస్తే దానివల్ల మీకు ఎంతో సంవత్సరానికి 3,000 కోట్లు ఎంత అవుతుంది కనుక ఆ 3,000 కోట్లు మీరు పెట్టుకునే పని లేకోకుండా మేము దీంట్లో భరిస్తాము, దీంట్లో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో మేము ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. మనం కావాలంటే ఇప్పుడు ఇదేమో ఇమీడియట్గా పెట్టుకోవాలి. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో వాళ్ళు 60% ఇస్తారు, 60-70 ఇస్తారు. ఒక్కోదానికి ఒక రంగం ఉంది. ఎన్ఆర్జీపీ అయితే 90% వాళ్ళు ఇస్తారు. దానికి ఒక్కోదానికి ఒక రంగం ఉండటం వల్ల మనం వాళ్ళు పెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అయితే ఆ పేమెంట్ కట్టేది ఎప్పుడో దాదాపు ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత కట్టాలి. అప్పుడు ఆర్థిక వెసులుబాటు కొంత రావచ్చు. వాళ్ళ ఖచ్చితంగా వీటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ మనం పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. అంతేకాకుండా FRBM యాక్ట్ మనకు అప్లై అవుతుంది. FRBM యాక్ట్ తెలంగాణకేమో 3.5% ఇస్తున్నారు, మనకేమో 3% ఇస్తున్నారు. ఎందుకంటే సర్ప్లస్ స్టేట్ కనుక వాళ్ళకి ఎక్కువ వాళ్ళు ఎక్కువ లోన్ తీసుకొస్తున్నారు. మనకి మొత్తం జీడిపి 6 లక్షల కోట్లు. 6 లక్షల కోట్లు అంటే మనం ఇంతవరకు 18,000 కోట్లు మనం లోన్ తీసుకోవటం. ఇప్పుడు వచ్చే సంవత్సరం 20,000 కోట్లు వస్తుందేమో. ఆ లోన్ కూడా దాదాపు మనకు అంతకుముందున్న డెట్ పేమెంట్ సర్వీసింగ్కి సరిపోతుంది. కొత్త లోన్ మనం సొంతంగా వాడుకుంటాక ఎక్కడ వీలు పడట్లా. అందువలన ఇప్పుడు మన రాష్ట్రం చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉందని నేను జైట్లీ చెప్పాడు. జైట్లీ విభజన వలన వీళ్ళు పారిశ్రామికంగా దెబ్బతిన్నారు, ఆదాయ మార్గాలు దెబ్బతిన్నాయి అని చెప్పాడు. అలాగే వెంకయ్యనాయుడు గారు కూడా ఒక విషయం చెప్పారు. విభజన వలన తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్, చాలా ఇబ్బందులు పడిందని ఆయన కూడా చెప్పారు. మరి ఒక మామూలు రాష్ట్రాన్ని ట్రీట్ చేసినట్టు చేస్తున్నారన్న భావన ప్రజల్లో ఉంది. ఇంత నష్టపోతే మరి ఎలా కాంపన్సేట్ చేయాలి? ఈ రాష్ట్రాన్ని తిరిగి పునరుజ్జీవింప చేసుకోవటం ఎలా? దీన్ని మామూలుగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయటం ఎలా? వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించి మేము ఎలా ఇప్పుడు ఈసారి ఈ రూల్స్ లేవో ఈ లేవు మేము ఇలా చేయగలం, ఇలా ఆదుకుంటాం మిమ్మల్ని, ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేయగలం, ఇవన్నీ చెప్పాలా. ఒక చిన్న ఉదాహరణ చెబుతా. లాస్ట్ ఇయర్ అంటే 14-15 గణాంక ఇంకా రాలా. 14-15లో హైదరాబాద్
నగరంలో దాదాపు 1,50,000 ఉద్యోగాలు ఆర్గనైజ్ సెక్టర్లో వస్తే అక్కడ 24,000 ఉద్యోగాలు క్రియేట్ అయింది ఆర్గనైజ్ సెక్టర్లో. అలాగే ప్రతి దాంట్లో కూడా అక్కడ చాలా వెనకబడిన రాష్ట్రంగా అది ఉంది. వెనకబడిన రాష్ట్రాన్ని మామూలుగా అంతకుముందు శుభ్రంగా ఉన్న రాష్ట్రం, అంతకుముందు ఎప్పుడైనా మనం అడిగామా? కేంద్రాన్ని యునైటెడ్గా ఉన్నప్పుడు కేంద్రం మనం ఏమీ అడగల, కానీ వాళ్ళు అడుగుతున్నాం. ప్రత్యేకంగా అడుగుతుంటే వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రావు గారు, అనేక మౌలిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తే తప్ప రాష్ట్రం పురోగతిలో వెళ్తుందని ఎవరూ ఆశించలే. ముఖ్యంగా నిన్నటి ప్రకటన చూసినా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా మౌలిక రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించే వ్యూహాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించబోతున్నట్లుగా తెలుస్తుంది. దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మెరుగవుతుందంట? ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానివ్వండి, అట్లాగే ఎన్విరాన్మెంట్ ఫీల్డ్లో కానివ్వండి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, అట్లాగే రోడ్స్ అవనివ్వండి, అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా, వాటిలో కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కొన్ని. వీటన్నిటికీ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు 12th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఇందాక కృష్ణారావు చెప్పినట్టు 100% స్టేట్ గవర్నమెంటే అప్పు కింద భరించి దీన్ని అప్పు తెచ్చాల్సిన అవసరం కూడా ఉంది. నిన్న జైట్లీ గారు ప్రకటించిన దాంట్లో ఏంటంటే దాంట్లో కూడా 90% మేము భరిస్తాం, 10% స్టేట్ గవర్నమెంట్ భరించాలంటున్నారు. అది కనుక ట్రూ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేస్తే కనుక డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుందండి, డెఫినెట్గా. ఎందుకంటే మనమే అప్రోచ్ అయ్యి ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వాటిని, ఫారిన్ గవర్నమెంట్స్ వాటిని అప్రోచ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ అని చెప్పి దీనికి డిపిఆర్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసి దాని ఫండ్స్ తెచ్చుకోగలిగితే కనుక డెఫినెట్గా 90% సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తే కనుక డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది నేను అనుకుంటాను. నేను ఈ స్పెషల్ స్టాటస్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటేమో ఇందాక చెప్పినట్టు కేంద్ర ప్రాయోజిక పథకాల్లో 60% మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి 40% ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు దాంట్లో 90% సెంట్రల్ గవర్నమెంట్ భరించేట్టు, 10% ఏమో స్టేట్ గవర్నమెంట్ భరించేట్టు ఉంటారు. అది ఉంది. దానికి ఇప్పుడు కుదరదు. అది కుదరకి ఈవీపీ ద్వారా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు సురేష్ నాయుడు గారు, ముఖ్యంగా పారిశ్రామిక ప్రగతి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క అత్యవసర విషయం. ఆ పారిశ్రామిక ప్రగతి ఉంటేనే ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఆ పారిశ్రామిక ప్రగతికి సంబంధించి రాయితీలు కానివ్వండి, నిధులు కానివ్వండి, కేంద్ర కేబినెట్ ఆమోదం పొందినాక ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. ఆ నేపథ్యంలో అలాంటి రాయితీలు లభిస్తే రాష్ట్రం ఏ విధంగా పురోగమించవచ్చు అంటారు? ఒకటండి, ఇది ఇప్పుడు 2 సంవత్సరాలు మించి అయిపోయింది. ఇన్సెంటివ్స్ ఇప్పుడు ఇస్ అ రియాలిటీ టుడే. మీరు ఇన్సెంటివ్స్ వల్లే ఇప్పుడు గుజరాత్ అనండి, మహారాష్ట్ర అనండి, ఎవరైనా మనం కూడా, కానీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ పరిస్థితి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చే ఆ స్పేస్ లేదు. ఇన్సెంటివ్స్ అదే రియాలిటీ. ఇప్పుడు అది ఇస్తేనే కానీ మనకి ఉద్యోగాలు రావు, మన రెవెన్యూ పెరగదు రేపొద్దున. ఎందుకంటే ఇన్సెంటివ్ ఏది ఇచ్చినా నాకు షార్ట్ టర్మే కదండి, దాని తర్వాత నా బిజినెస్ పర్ఫామ్ చేస్తుంది అండ్ ఐ పే దట్ బ్యాక్ ఇన్ డిఫరెంట్ వేస్. ఎందుకంటే మేము అందరం ఇంకా రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం, ఉద్యోగస్తులు మళ్ళీ వాళ్ళు శాలరీస్ కడతారు. సో ఇన్సెంటివ్స్ అదే రియాలిటీ టుడే. ఇలా మనం ఒక ఐసోలేటెడ్ 1994లో 95లో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఒక్కరే, ఇవాళ అందరూ నేర్చేసుకున్నారు గేమ్. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ మనం ఎంతమందిని గ్రాడ్యుయేట్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది వస్తున్నారు. ఇట్స్ ఎ రియల్ డేంజర్ మనం వాళ్ళని టేక్ కేర్ చేయకపోతే. ఇప్పుడు ఇది మనకు బెనిఫిట్ ఉందనుకున్నది నెగిటివ్ కింద టర్న్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. సో దానివల్ల ఎస్పెషలీ మనం, అండ్ ఇంకోటి ఆంధ్ర ఏంటంటే స్టేటు, దిస్ ఇస్ అ టెంపరీ, మనకు ఒక 4-5 years హెల్ప్ చేస్తే మనం కంట్రీనే కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళం మనం. గారు, ఈరోజు విధాన పరిషత్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్యాకేజీకి అంగీకరించిన ఒక ప్రత్యేక కాలపరిమితి ఉండాలి, ఒక రోడ్ మ్యాప్ ఉండాలి, దానికి సంబంధించిన స్పష్టమైన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మాకు ఇది సంతోషదాయకం. ఒక పరిపాలనలో సుదీర్ఘ అనుభవం కలిగిన మీరు ఈ ప్యాకేజీ పరంగా ఎటువంటి అవరోధాలు ఏమైనా వస్తే వాటిని ఎదుర్కోవడానికి ఎలా సమాయత్తం కావాలంటారు? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఉన్న ఇష్యూసే ఈనాడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రధానంగా చూసామంటే మనం యాక్ట్లో చెప్పిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చేసాయి. బికాస్ చాలా క్లారిటీతో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. కానీ యాక్ట్ రాసేటప్పుడు అంత దారుణంగా రాస్తారని అనుకోలేదు. ఇప్పుడు చూడండి, లాస్ట్ 13 షెడ్యూల్లో ఎక్సెప్ట్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తప్పితే మిగిలిన వేటికి కూడా ఒక ఇక్కడ ఇది తెలంగాణలో ఒక థర్మల్ స్టేషన్, అది ఒకటి క్లారిటీ ఉంది. మిగిలిన వాటన్నిటికీ ఫీజిబిలిటీ విల్ బి ఎగ్జామిన్డ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ స్టీల్ ప్లాంట్, ఫీజిబిలిటీ విల్ బి ఎగ్జామిన్డ్ ఫర్ డూయింగ్ దిస్. నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి నష్టపోతుంది, దీనికి సహాయం చేయాలన్నప్పుడు ఏ స్టీల్ ప్లాంట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ కడప,
రైల్వే జోన్ విల్ బి గివన్ విత్ సో అండ్ సో యాజ్ ఎ థింగ్ అనేది అది యాక్ట్లో పెట్టాలి కదా వాళ్ళు. అది చేయకుండా ఈ రకంలో పెట్టి ఇవేవి జరగటం లేదని అంటే ఎట్లా, దాన్ని బట్టి మనం చూస్తున్నాం. కాబట్టి ఒక నిర్దిష్టమైన టైం ఫ్రేమ్ అండ్ ఆల్సో ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ టు ఎన్ష్యూర్ దట్ ఇచ్చిన అష్యూరెన్సెస్ ఇంప్లిమెంట్ అవుతాయనే దానికి చాలా అవసరం. దానికోసం కృషి చేసి మనం తెచ్చుకోవాలి. అది ఆ ఫ్రేమ్వర్క్లో దీన్ని బిగించాలి. ఒక యాక్ట్ అనేది జరిగేటప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కన్సల్ట్ అవుతాయి, ఫైల్స్ రన్ అవుతాయి, ఒక డెసిషన్కి వస్తాం. సడన్గా పార్లమెంట్లోకి వచ్చి వెన్ యూ మేక్ ఎన్ అనౌన్స్మెంట్ ఇంత ఎక్సర్సైజ్ జరగదు. సో దట్ బీయింగ్ ది బ్రాడర్ థింగ్, డెఫినెట్లీ దీన్ని ఒక ఫ్రేమ్వర్క్లో పెట్టుకొని అష్యూరెన్సెస్కి ఒక లీగల్ శాంక్టిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. నరసింహారావు గారు, పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చుని ఆ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తేదీ నుండి అయ్యే 100% ఖర్చును తామే భరిస్తానని కేంద్రం చెప్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ గోదావరి జిల్లాలు, ఆ కోస్తా జిల్లాలన్నీ పోలవరాన్ని ఒక జీవనాడిగా భావిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇస్తున్న మద్దతు ఏ విధమైనటువంటి ప్రగతికి దారితీయచ్చు అంటారు? ఇప్పుడు జాతీయ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా మొట్టమొదటి లాస్ట్ సెంచరీలో 20th సెంచరీలో ఇంకో బాక్రానంగల్ ఒకటే జాతీయ ప్రాజెక్టు. ఇది బాక్రానంగల్కి 100% గవర్నమెంటే భరించింది, సెంట్రల్ గవర్నమెంటే భరించింది. వాళ్ళ 2010 లోపు దాదాపు 14 ప్రాజెక్ట్స్ని జాతీయ ప్రాజెక్టులుగా టేకప్ చేశారు. 14 ప్రాజెక్టులని దేశవ్యాప్తంగా, టీస్టా ప్రాజెక్టు బెంగాల్లో కానీ మిగతా కానీ 14 ప్రాజెక్టులని టేకప్ చేశారు. 14 ప్రాజెక్టులను టేకప్ చేసి అన్నిటికీ 90% ఇస్తున్నారు. అన్నిటికీ 90% ఇస్తున్నా వాళ్ళే టేకప్ చేస్తున్నారు. వెంటనే పని కూడా బాగా సాగుతుంది అన్ని చోట్ల కూడా. అన్నింటిలో కూడా మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అవి. అందువలన అలాగే ఇది కూడా దీనికి 90% ఇస్తున్నది పెద్ద ఫేవర్ చేయటం కాదు. దేశవ్యాప్తంగా ఏ రూల్ ఉందో అదే ఫాలో అవుతున్నారు. 10% వెసులుబాటు ఇచ్చారు. మిగతా రాష్ట్రాలు కూడా 90% ఇచ్చారు. ఇక్కడ 100% అంటే అంతవరకు కొంత వెసులుబాటు. పైగా మనం ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఇస్తామన్నారు. కానీ ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. అది ఆలస్యం అయిపోయింది. ఇక ఇమీడియట్గా వాళ్ళు దాన్ని పెద్ద ఎత్తున దానికి పంపు చేస్తే తప్ప డబ్బులు అది వెంటనే అది త్వరలో పూర్తి కాదు. సురేష్ ప్రభు గారు త్వరలోనే రైల్వే జోన్ని ప్రకటించనున్నట్లుగా నిన్న సందర్భోచితంగా అరుణ్ జైట్లీ గారు అన్నారు. ఆ రైల్వే జోన్ విశాఖ ప్రాంతానికి వస్తే ఎటువంటి అంశాలను మనం పరిశీలించాలంటారు? రైల్వే జోన్ వస్తే డెఫినెట్గా ఒకటేమో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంటుందండి. రెండోది మీకు అక్కడ చాలా వ్యాగన్ ఫ్యాక్టరీస్ కానీ అటువంటి ఎక్కువగా మీకు లాజిస్టిక్ హబ్స్ కానీ అటువంటి ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి బాగా డెఫినెట్గా. కానీ అసలు మీరు ఇందాక కృష్ణారావు చెప్పినట్టు విశాఖ రైల్వే జోన్ అనేది పరిశీలిస్తామని చెప్పి దాంట్లో ఉంది. కానీ దాంట్లో క్లారిటీ మీరు రైల్వే జోన్ ఇస్తామనే వైజాగ్ అనేది ఎక్కడ యాక్ట్లో లేదండి. మాటమాటికి కూడా వెంకయ్యనాయుడు గారు కానీ జైట్లీ గారు కానీ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏంటంటే యాక్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే యాక్ట్లో లేని మీరు ఇంప్లిమెంట్ చేయరా? ఇప్పుడేమో పక్క స్టేట్స్ ఒరిస్సాను వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, విజయవాడ షిఫ్ట్ చేస్తూ ఉంటున్నారు. దాన్ని మళ్ళీ విజయవాడ షిఫ్ట్ చేస్తే మళ్ళీ అంతా సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఇక్కడ అయిపోతుందని చెప్పేసి వద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఇవన్నీ ఆలోచించకుండా చాలా అశాస్త్రీయంగా జరిగిందండి. మెయిన్ ఈ డివిజన్, స్టేట్ డివిజన్ మాత్రం ఇందాక కిషన్రావు చెప్పినట్టు చాలా అశాస్త్రీయంగా, దాని గురించి ఆలోచించలేదు ఎవరును. ఒక ఇది దీనివల్ల రిపర్కషన్స్ ఏ విధంగా ఉంటాయి, దీని పర్యవసానాలు మనం ఏ విధంగా ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో అని ఎవరు దాని గురించి ఆలోచించకుండా పోయింది పూర్తిగా. పార్లమెంట్లో ప్రధానమంత్రి ఇచ్చిన హామీకే దిక్కు లేకుండా పోయినప్పుడు ఇంకా అరుణ్ జైట్లీ గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్కి ఏం దిక్కు ఉంటుందండి? ఇప్పుడు దానికి ఒక శాంక్టిటీ ఉండాలి కదా, ఒక చట్టం ఉండాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమడుగుతారు, మీరు దాన్ని ఒక చట్టం కింద పట్టరండి. మీరు గవర్నమెంట్లో ఉంటారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళ ప్రయారిటీస్ వేరే విధంగా ఉండొచ్చు. కాబట్టి మీరు టైం లైన్స్ ఫిక్స్ చేయండి. అన్నింటినీ టైం లైన్స్ ఫిక్స్ చేసి ఈ ఫండ్ ఇంత, ఈ టైంలో మీకు ఫండ్ ఇస్తాం మీకు అని టైం లైన్స్ ఫిక్స్ చేయండి. ఇప్పుడు ఫిక్స్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్యాపిటల్ కన్స్ట్రక్షన్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి సభలో ఆయన ఏమన్నారు, ఢిల్లీని తెలదన్నే మన రాజధాని కడతామని చెప్పి అన్నారు మోడీ గారు. మరి ఏమైంది? కానీ దానికి ఢిల్లీ సపోర్ట్ కావాలి కదండి, లేకపోతే ఎట్లా అవుతుందండి పని? సురేష్ నాయుడు గారు, ఇప్పటికే 2500 కోట్లని రాజధాని నిర్మాణానికి ఇచ్చారని, మరో 1000 కోట్లు ప్రతిపాదించారని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు విధాన పరిషత్లో ప్రకటించారు. కానీ ఒక దేశంలో ఒక 5 రాజధానుల్లో ఒకటి కీలకమైన రాజధాని గుర్తించబడాలి అంటే ఒక భారీ స్థాయిలో నిధులు కావాల్సి ఉంటుంది. ఆ దిశగా ఈ ప్యాకేజీ నుంచి మనం ఎటువంటి ఆశించవచ్చు అంటారు? ఇప్పుడు అమరావతి మనకి చాలా క్రిటికల్ అండి. ఎందుకంటే అమరావతి ఎట్లా వెళ్తుంది, ఇప్పుడు మీరు ఇందాక మహారాష్ట్ర చూసారనుకోండి, బాంబే, పూణే, కర్ణాటక చూసారండి, బెంగళూరు, తమిళనాడు చూసా, ఏ ఊరైనా అంతేనండి. అంటే మీకు అండ్ ఈ అమరావతి సెంటర్ అరౌండే ఇప్పుడు రేపు పొద్దున మనకు వచ్చేది. ఇప్పుడు మెల్లమెల్లగా కొంచెం చేసుకుంటూ వెళ్ళామంటే 50-60 సంవత్సరాలు పడుద్ది. కానీ దాని పొటెన్షియల్ ఇస్ మచ్ ఫాస్టర్. కానీ మళ్ళీ ఇప్పుడు పాతకాలంలాగా ముందు ఇల్లులు వచ్చేసి తర్వాత రోడ్లు వచ్చినాయి అనుకోండి,
2015లో కూడా మనం అదే చేసాం అనుకోండి. హైదరాబాద్ 400 సంవత్సరాల క్రితం హిస్టరీ అంటారు. ఇప్పుడు ఆ 400 సంవత్సరాల క్రితం కొన్ని చోట్లకి వెళ్తే కనిపిస్తుంది మనకు ఆ లైఫ్, అంటే అంత ఓల్డ్ ప్లానింగ్ అన్నది. ఇప్పుడు 2015లో అలా కట్టలేం కదా. సో అండ్ ఐ థింక్ వాళ్ళు ఇవ్వాల్సిన అలొకేషన్ ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాటికి ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్కి ఇస్తానంటున్నారు. అదంతా ఓకే, ఒక విధంగా మేబీ దట్ ఈస్ ఫేర్. బట్ ఐ థింక్ దెర్ ఇస్ నీడ్ ఫర్, ఎందుకంటే అమరావతి ఈజ్ ఆల్సో ఏంటంటే మోడర్న్ ఇండియాకి ఒక నిదర్శనం. దిస్ ఇస్ హౌ ఇండియా కెన్ డెవలప్ ఇన్ ఫ్యూచర్ అన్నది. ఇప్పుడు షెంజన్ చూసి ఇక్కడ చైనాలో చూసి ఇంప్రెస్ అవుతుంది కాదు, మనం కూడా అలాంటిదో చేసుకోలేదు అనుకోండి. పార్ట్ ఆఫ్ ఇండియా కదండి మనం. అమరావతి బిల్డప్ అయి బాగుందనుకోండి, మిగతా సిటీలు కూడా ఇండియాలో అలా డెవలప్ అవుతాయి. లేకపోతే మళ్ళీ ఇలాగే సందులు గొంతులు 20 feet రోడ్స్ యూనో. ఇప్పుడు బెంగళూరు ఏమవుతుందంటే చస్తున్నారు, 4.5 గంటలు పడుతుంది ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావాలంటే. ఎట్లా నడుస్తుందండి అట్లాగా? అమరావతి ఈజ్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మనకి ఏంటంటే టు షో అ మోడర్న్ ఇది. ఐ థింక్ దే షుడ్ సపోర్ట్ ఇట్ మోర్. కృష్ణారావు గారు, ప్రత్యేక హోదా ఒక భావోద్వేగ అంశంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మారింది. నిజానికి ప్రజలు దీన్ని ఎలా ఆలోచించాలంటారు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాగానే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ క్లారిటీ చాలా మందిలో లేకుండా పోతుంది. అందుకని ఎమోటివ్ ఇష్యూ అయిపోయింది, అంటే ఇది వస్తే అన్నీ వచ్చేస్తాయని. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఓన్లీ ఆ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, సెంట్రల్ సెక్టర్స్ ప్రాజెక్ట్స్లో ఫండింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. దట్ ఆ క్లారిటీ ఎందుకనో ప్రజల్లోకి పూర్తిగా పోవటం లేదు. దట్స్ పాయింట్ నెంబర్ 1. రెండోది, మొట్టమొదటి పాయింట్, డివిజన్ అయిపోయింది. వీఆర్ ఏ సపరేట్ స్టేట్, నాట్ ఎ బ్యాడ్ స్టేట్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఐ మీన్ దేర్ ఆర్ రెవెన్యూ బేస్ కొంత తెలంగాణకి వెళ్ళిపోయింది, కానీ ఆంధ్ర చాలా బ్యాడ్ స్టేట్ మాత్రం కాదు. ఎందుకంటే ఎంటర్ప్రైజ్ ఉంది, వెల్త్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. సో వీ షుడ్ లుక్ ఫార్వర్డ్. ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఫార్వర్డ్, ఎజిటేషన్స్ ఆర్ నాట్ ఏ ప్లాంక్. దాంట్లో పోయిందంటే నష్టపోతాం. వస్తుంది చేద్దాం, దీనికోసం ఎజిటేషన్స్ అనేది మాత్రం నేను ఐ థింక్ నాట్ రిక్వైర్డ్. యాక్చువల్లీ ఇఫ్ వీ గో ఫార్వర్డ్ అండ్ విత్ ఏ డెవలప్మెంట్ అజెండా, we will progress like anything. అండి, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అమలు చేసి ఉంటే ఎంత ఆర్థిక ప్రయోజనం కలిగి ఉండేదో అంతకు సమానమైన మొత్తాన్ని వివిధ రకాల ఆర్థిక ప్రాజెక్టుల రూపంలో కేంద్రం అందించాలని భావిస్తుంది. విభజన హామీల అమలుతో పాటు మిగతా రాష్ట్రాలతో సమానంగా పోటీ పడే వరకు ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకుంటామని చెబుతుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.